నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023. ఇంతకీ ఈ క్యూఎస్ అంటే ఏంటి? ఈ వరల్డ్ యూనివర్సిటీలో ర్యాంకింగ్స్ సంబంధించి ఏ విధమైన అంశాలను వాళ్ళు కొలుస్తున్నారు, దేని ఆధారంగా వాళ్ళ స్కోర్ని ఇస్తున్నారు, ఈ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ర్యాంక్ ఏ యూనివర్సిటీకి వచ్చింది, అలానే భారతదేశానికి సంబంధించి ఏ వ్యవస్థ లేదా ఏ ఇన్స్టిట్యూట్కి అధిక ర్యాంక్ వచ్చింది, లేదా భారతదేశాన్ని పరిగణిస్తూ ఏ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది, ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో గమనిద్దాం. ఇంతకీ వార్తల్లోకి అంశం ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ న్యూస్ అంటే, ఇటీవల క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2023 నివేదిక విడుదలైంది. ఇక్కడ ఈ క్యూఎస్ అంటే క్వాక్వరేలీ సైమన్స్, అది ఒక నెట్వర్క్ లాంటి ఇన్స్టిట్యూట్. అదేం చేస్తుందంటే ఎవరైతే కెరీర్ పరంగా వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ పరంగా ఇంకా మెరుగైన విశ్వవిద్యాలయాల్లో మెరుగైన సంస్థల్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళు డేటా సేకరించి దాన్ని మెజర్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట. అలా ఇవ్వడం వల్ల లాభం ఏంటి అంటే సింపుల్. ఉదాహరణకి ఒకవేళ ఏదైనా టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఏ టీంలో బెస్ట్ ప్లేయర్స్ ఉంటే ఆ టీంకే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటారు. మేబీ వాళ్ళు ఓడిపోవచ్చు కూడా, బట్ ఈవెన్ దెన్ గెస్ చేసే వరకు కూడా వాళ్ళే గెలుస్తారని అనుకుంటూ ఉంటారు. అలానే ఈ విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ యూనివర్సిటీలో టీచర్ స్టూడెంట్ రేషియో బాగుంది, ఏ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే వేరే దేశానికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు, ఏ యూనివర్సిటీలో వేరే దేశాల నుంచి వచ్చి టీచ్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఇలా అన్ని కేటగిరీస్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక డేటాను కలెక్ట్ చేసి ఆ డేటా ఆధారంగా వాళ్ళు అన్ని యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఆ విధంగా మనకి ఏమని తెలుస్తుంది, ఇవి వరల్డ్లో బెస్ట్ యూనివర్సిటీస్ లేదా బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్న సంగతి తెలుస్తుంది. అదే ఈ క్వాక్వరేలీ సైమన్స్ అనే సంస్థ చేస్తుంది. బేసిక్గా చెప్పాలంటే అది ఒక నెట్వర్కింగ్ సంస్థ. ఏదైతేనే ఇలా ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీస్కి సంబంధించి రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అలా ఈ సంవత్సరానికి గాను క్వాక్వరేలీ వరల్డ్ యూనివర్సిటీస్ రిపోర్ట్ 2023 రిలీజ్ చేసింది. మరి యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, ఇండియా తరపున ఏ ఇన్స్టిట్యూట్కి అధిక ర్యాంక్ వచ్చింది లేదా అత్యున్నత స్థానం వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గమనిద్దాం. ఇంతకీ ఏదైతే ఈ క్వాక్వరేలీ సైమన్స్ యొక్క రిపోర్ట్ ఉందో వాళ్ళు ఏ కేటగిరీస్ని లేదా ఏ మెజర్మెంట్స్ని తీసుకుని ర్యాంకింగ్స్ ఇచ్చారో ఒకసారి మనం గమనిస్తే, విద్యా సంబంధ కీర్తి అంటే అకాడమిక్ రెప్యుటేషన్ ఏ విధంగా ఉంది ఆ యూనివర్సిటీది, దానికి వాళ్ళు 40% ప్రయారిటీ ఇచ్చారు లేదా 40% వెయిటేజ్ ఇచ్చారు. అలానే యజమాన కీర్తి అంటే ఎంప్లాయర్ ఎవరైతే హైర్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క రెప్యుటేషన్ ఏ విధంగా ఉంది అని, దానికి 10% వెయిటేజ్ ఇచ్చారు. ఫ్యాకల్టీ విద్యార్థి నిష్పత్తి అంటే ఎంతమంది స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్ ఉన్నారు లేదా ఒక ప్రొఫెసర్ ఎంతమంది స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నారు అనే రేషియో ఏదైతే ఉంటుందో దానికి 20% వెయిటేజ్ ఇచ్చారు. ఒక్కో ఫ్యాకల్టీకి అనులేఖనాలు అంటే స్పెసిఫిక్గా వాళ్ళని కోట్ చేయడం అనే అంశానికి సంబంధించి 20% వెయిటేజ్ ఇచ్చారు. అలానే అంతర్జాతీయ ఫ్యాకల్టీ నిష్పత్తి అంటే ఉదాహరణకు ఒకవేళ మనం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ గమనించామనుకోండి, రూల్ ఏం లేదు కదా ఖచ్చితంగా అందరు ఇండియన్స్ అక్కడ టీచ్ చేయాలని, వేరే కంట్రీ వాళ్ళు కూడా వచ్చి టీచ్ చేయొచ్చు కదా. అలా ఒకవేళ మనం పబ్లిక్ యూనివర్సిటీస్ని తీసుకున్నా ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకున్నా ఒక యూనివర్సిటీలో ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే దేశం నుంచి వచ్చి ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో ఏ విధంగా ఉంది అని గమనిస్తే దానికి 5% వెయిటేజ్ ఇచ్చారు. అలానే అంతర్జాతీయ విద్యార్థి నిష్పత్తి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఉదాహరణకు ఒకవేళ మనం ఇండియన్స్ని గమనించామనుకోండి, మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళని గమనించామనుకోండి, నువ్వు బీటెక్ తర్వాత ఏం చేస్తున్నారా అంటే నేను అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలా ఏదో ఒక విదేశాలకు వెళ్ళిపోతాను, అక్కడ మంచి చదువుకుని నేను మంచి ఉద్యోగం సంపాదిస్తాను అంటారు. అక్కడ ఎవరైతే వేరే దేశానికి వెళ్తున్నారో వాళ్ళందరూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా పరిగణించబడతారు. అలా ఒక యూనివర్సిటీలో ఎంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు అనే దానికి కూడా వాళ్ళు 5% వెయిటేజ్ ఇచ్చారు. ఇలా అకాడమిక్ పరంగా ఎంత బాగుంది ఆ యూనివర్సిటీ, అలానే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, అలానే ఒక ప్రొఫెసర్కి ఎంతమంది స్టూడెంట్స్ అలాట్ అవుతున్నారు, ఇలా అన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ప్రతి యూనివర్సిటీకి ర్యాంకింగ్ ఇచ్చారు. మరి ఈ నివేదికకి సంబంధించి ముఖ్యాంశాలు మనం గమనిస్తే హైలైట్స్ ఏంటంటే, ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ నివేదికలో టాప్ ర్యాంక్స్ ఎవరికి వచ్చాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అమెరికాలోని మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ రావడం ఇంట్రెస్టింగ్ కాదు, అదే ఇన్స్టిట్యూట్ లేదా అదే విశ్వవిద్యాలయానికి వరుసగా 11వ సంవత్సరం ఆ ర్యాంక్ రావడం. ఒక యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ రావడం ఒకసారి అంటేనే చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది 11 సంవత్సరాలుగా ఫర్ ద పాస్ట్ 11 years అంటే 2012వ సంవత్సరం నుంచి కంటిన్యూస్గా ఈ యూనివర్సిటీనే ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది. అలానే మరి సెకండ్ ర్యాంక్ ఏ యూనివర్సిటీకి వచ్చిందంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, థర్డ్ ర్యాంక్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఫోర్త్ ర్యాంక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫిఫ్త్ ర్యాంక్ హార్వర్డ్ యూనివర్సిటీ. టాప్ 5లో ఈ యూనివర్సిటీస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిలో ఏ యూనివర్సిటీ కూడా ఏషియన్ కాంటినెంట్లో లేదు, ఆస్ట్రేలియన్ కాంటినెంట్లో లేదు, ఆఫ్రికన్ అలానే సౌత్ అమెరికన్ కాంటినెంట్లో కూడా లేదు.
మరి టాప్ 5లో ఏషియాకి సంబంధించిన ఏ యూనివర్సిటీస్ అయితే లేవన్న సంగతి మనకు అర్థమైపోయింది. మరి భారతదేశానికి సంబంధించి అన్నిటికంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అని మనం గమనిస్తే, భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇది బెంగళూరులో ఉంది. గుర్తుపెట్టుకోండి, బెంగళూరు యొక్క పేరు మారిపోయింది ఇప్పుడు. దానిని ఇప్పుడు బెంగళూరు అని పిలుస్తారు. దాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా లేదా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అలానే ఈ బెంగళూరు యొక్క నగరాన్ని స్థాపించింది కెంపెగౌడ అనే అతను. అలానే ఈ ఐఐఎస్సి బెంగళూరులో ఉంది. ఫైన్. ఇండియాకి సంబంధించి ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో బెస్ట్ యూనివర్సిటీ ఏది అని అంటే ఐఐఎస్సి బెంగళూరు. తర్వాత ర్యాంక్స్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఓన్లీ ఇండియన్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఇన్ఫ్యాక్ట్ వాటికి వరుసగా ర్యాంకులు రాలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ప్రపంచవ్యాప్తంగా టాప్ 1000 యూనివర్సిటీస్లో భారతీయ విద్యా సంస్థల సంఖ్య 22 నుంచి 27కు పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ మనం గమనిస్తే 2022లో అప్పుడు కేవలం టాప్ 1000లో 22 యూనివర్సిటీస్ లేదా 22 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి 27కి పెరిగాయి. నా వాట్ డస్ దట్ మీన్? మెల్లిమెల్లిగా మన ఇండియన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లేదా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డ్స్లో ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇందాక మనం ఏవైతే ఇండికేటర్స్ లేదా ఏవైతే పారామీటర్స్ మనం గమనించామో వాటి పరంగా ఇండియా మెల్లిమెల్లిగా ఇట్ ఈస్ క్లైంబింగ్ అప్. అలానే ఐఐఎస్సి బెంగళూరు ప్రపంచంలోని అత్యుత్తమ పరిశోధనా విశ్వవిద్యాలయంగా నిలిచింది. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్. ఎందుకనంటే ఈ మెట్రిక్లో 100 out of 100 స్కోర్ చేసింది. అంటే వరల్డ్లోనే రీసెర్చ్ ఓరియంటెడ్గా బెస్ట్ యూనివర్సిటీ ఏది అంటే, రిమెంబర్, వరల్డ్లోనే. ఇక్కడ మనం ఇందాక గమనించినప్పుడు టాప్ 5లో ఇండియన్ యూనివర్సిటీ లేదా ఏషియాకి సంబంధించిన ఏ యూనివర్సిటీ లేదు. కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ ఏది ఉంది అంటే ఐఐఎస్సి బెంగళూరు స్టూడ్ ఫస్ట్ ఇన్ దట్, అండ్ ఫర్ దాట్ వీ నీడ్ టు బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్. అలానే ఐఐఎస్సికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టాప్ 200లో ఐఐఎస్సి బెంగళూరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణాసియా విశ్వవిద్యాలయంగా రుజువైంది. ఓసారి ఇక్కడ మనం ర్యాంకింగ్స్ని గమనించినట్టయితే 2022 ఇట్ వాజ్ లైక్ లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్స్. ఈ సంవత్సరం మనం ర్యాంకింగ్స్ని గమనిస్తే ఐఐఎస్సి బెంగళూరు యొక్క ర్యాంక్ లాస్ట్ ఇయర్ 186లో ఉంటే ఇప్పుడు అది 155కి వచ్చేసింది. ఇట్స్ అ హ్యూజ్ లీప్ అని చెప్పాలి. ఐఐటి బాంబే 177 నుంచి 172కి వచ్చింది. ఐఐటి ఢిల్లీ 185 నుంచి 174కి వచ్చింది. ఐఐటి మెడ్రాస్ 255 నుంచి 250, ఐఐటి కాన్పూర్ 277 నుంచి 264, ఐఐటి ఖరగ్పూర్, ఇండియాస్ ఓల్డెస్ట్ ఐఐటి. రిమెంబర్, అందరూ బాంబేను ఢిల్లీ అని అనుకుంటారు, బట్ యాక్చువల్గా ఐఐటి ఖరగ్పూర్ ఇస్ ద ఓల్డెస్ట్ ఐఐటి. ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఐఐటి ఖరగ్పూర్ 280 నుంచి 270కి వచ్చింది. ఐఐటి రూర్కీ 400 నుంచి 369కి వచ్చింది. ఐఐటి గౌహాతి 395 నుంచి 384కి వచ్చింది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, భారతదేశ పర్స్పెక్టివ్లో మనం గమనించినా కూడా ఫస్ట్ ప్లేస్ ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చింది. ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని గమనిస్తే అన్ని ఐఐటీలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా 8 ఐఐటీలు వరుసగా ఉన్నాయి. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, అఫ్ కోర్స్ మనం ముందుగా తెలుసుకున్న ఐఐటి బాంబే ముందు ఉంది, బట్ తర్వాత ఢిల్లీ ఉంది. ఢిల్లీ, బాంబే, మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్, రూర్కీ, గౌహాతి, ఇందోర్ ఇవన్నీ కూడా టాప్ 500లో ఉన్నాయి. అలానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్ను ప్రారంభించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 కేటగిరీలో ఏ ఇతర భారతీయ విశ్వవిద్యాలయం, అది పబ్లిక్ యూనివర్సిటీ అలానే ప్రైవేట్ యూనివర్సిటీ, ఏది కూడా చోటు పొందలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్, ఈ స్కీమ్ ప్రకారం ప్రభుత్వం ఏం నిర్ణయించుకుంది అంటే, ఒక 20 ఇన్స్టిట్యూట్స్ని డిసైడ్ చేసింది. ఆ 20 ఇన్స్టిట్యూట్స్లో 10 ఏమో పబ్లిక్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్, 10 ఏమో ప్రైవేట్ యూనివర్సిటీస్. ఈ 20 ఇన్స్టిట్యూట్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే, ఎలా అయితే ఇప్పుడు మనం మామూలుగా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, స్టాన్ఫర్డ్, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు, మెసాచ్యుసెట్స్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఈ విధంగా ఎలా అయితే జనాలు చెప్తారో అలా ఇండియాలో కనీసం ఈ 20 యూనివర్సిటీస్ పేర్లైనా ఖచ్చితంగా రావాలి అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్ని స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్ని స్టార్ట్ చేసినా కూడా టాప్ 500 కేటగిరీలో ఏ ఇతర అంటే ఐఐటీస్ కాకుండా ఏ ఇతర భారతీయ విశ్వవిద్యాలయం, పబ్లిక్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ రాలేదు, ప్రైవేట్ యూనివర్సిటీ కూడా రాలేదు, అపార్ట్ ఫ్రమ్ ద ఐఐటీస్ అండ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఏదైతేనే ఈ రిపోర్ట్ ద్వారా మనకి కొంచెం ఆనందం కలిగించే విషయం ఏంటంటే, ఐఐఎస్సి సౌత్ ఏషియాలోని వన్ ఆఫ్ ద లీడింగ్ యూనివర్సిటీస్, అలానే రీసెర్చ్ ఓరియంటెడ్గా లేదా రీసెర్చ్ డ్రివెన్గా ఉన్న వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ అనే సంగతి అయితే మనకు అర్థమైంది. అలానే ఐఐటీస్ దేనికైతే అవి పేరుగాంచినవో వాటిలో అవి రుజువు చేసుకుంటున్నాయి వీఆర్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అని. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్ని స్టార్ట్ చేసినా కూడా ఆ 20 ఇన్స్టిట్యూట్స్లో ఏవి కూడా టాప్ 500లో లేకపోవడం, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు వరీ అపాన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి తెలుస్తున్న
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇంప్రూవ్ అయితే అవుతున్నాము, బట్ దెర్ ఇస్ స్టిల్ అ లాంగ్ వే టు గో. బికాస్ మనం టాప్ 500లో ఈవెన్ ఒకవేళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ని తీసుకున్నా కూడా 155th ప్లేస్లో ఉన్నాము అంటే మనకన్నా ఇంకా 154 యూనివర్సిటీస్ ముందున్నాయి. వెల్, వీ కెన్ ఓన్లీ హోప్ వన్ థింగ్ ఏంటంటే మనం మెల్లిమెల్లిగా టాప్ 100లోకి వెళ్ళాలి, టాప్ 50లోకి వెళ్ళాలి అని. అండ్ వీ హోప్ ఒక్క యూనివర్సిటీయో లేదా ఒక్క ఐఐఎస్సి బెంగళూరే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ ఇర్రెస్పెక్టివ్ అది గవర్నమెంట్ యూనివర్సిటీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీ అనే సంగతి పక్కన పెట్టి ఒక్కొక్క యూనివర్సిటీ మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అకాడమిక్ పరంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకుంటూ ఏవైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని రీచ్ అవుతూ చదివితే ఇండియన్ యూనివర్సిటీస్లో చదవాలి అనే లెవెల్కి రావాలి. అలానే ఎవరైతే భారతదేశ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ దీనివల్ల లాభం చేకూరాలని కోరుకుంటూ ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.